అరే ఏమైంది మోటు, అంత జలుబు ఎందుకు చేసింది ఏమిటి? అరే ఏం చెప్పండి కొట్టు బాబాయ్, టైం బాగోలేదు. ఏది వెంటనే వేడి వేడి సమోసాలు తినిపించు, దెబ్బతో నా జలుబు ఎగిరిపోవాలి. చూడు మోటో, ఇక్కడ మాత్రం తుమ్మొద్దు, అర్థమైందా? సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. మోటో, ఈసారి తుమ్మేవంటే నేను మామూలుగా ఊరుకోను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ జలుబు తగ్గే వరకు ఈ కొట్టికి రావద్దు, వస్తే ఊరుకోను. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. వద్దు 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 మోటో. మరోసారి ఈ వైపు వచ్చావో నీ సంగతి చెప్తానా? ఈ వేటకి నీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదులే. నేను ఇప్పుడు రాంపూర్ మహారాజు ప్యాలెస్ కి వెళ్తున్నాను. ఆయన పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో మాకు సెక్యూరిటీ గార్డ్స్ గా ఉద్యోగం వచ్చింది. బాయ్ బాయ్. రాజా గారు, వీళ్లే మోటు పత్రులు. ఇక నుంచి మీ పెయింటింగ్ కి వీళ్లే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా ఉంటారు. గుడ్, వెరీ గుడ్. ఈ పెయింటింగ్ వయస్సు 500 సంవత్సరాలు. మా తాత ముత్తాతల కాలం నుంచి మా దగ్గరే ఉంది. గుర్తుంచుకోండి, దీని విలువ 20 కోట్ల రూపాయలు. దీన్ని కొనుక్కోవడానికి ఆనందపూర్ మహారాజా వారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. ఈ పెయింటింగ్ ఏ దొంగల చేతుల్లోనూ పడ్డానికి వీల్లేదు. మీరు అస్సలు దిగులు పడకండి మహారాజా. మీరేం దిగులు పడకండి సార్, తనకి జలుబు చేసింది అంతే. మేము ఇక్కడ ఉండగా ఒక్క ఈగ కూడా లోపలికి రాదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. మోటు, ఏంటి నువ్వు చేస్తున్న పని? అయ్యో అలా చూడు, 20 కోట్ల విలువ చేసే పెయింటింగ్ ని రూపురేఖలు లేకుండా ఎలా మార్చేశావో. ఇప్పుడు ఏం చేద్దాం? 20 కోట్లు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? రాజుగారు మనల్ని జైల్లో వేయిస్తారు, జీవితాంతం జైల్లోనే ఉండాలి. అరే పత్రులు, నువ్వేం దిగులు పడకు, చూస్తూ ఉండు. ఆ పెయింటింగ్ ని నేను ఎలా రెడీ చేస్తాను. లగాయతు, ఆ పెయింటింగ్ లో మొహమేది? అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పత్రులు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. గసిటే రామ్, నువ్వు నాతో రా. డాక్టర్ జట్కా, మీరు ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మరి నేను ఇక్కడ ఏం చేయను? మేము తిరిగి వచ్చేంత వరకు నువ్వు అక్కడే అలాగే ఉండు. లేదంటే మహారాజు గారు వచ్చి ఆ పెయింటింగ్ తలని నువ్వు ఏం చేసావో నీ తలని కూడా ఆయన అలాగే చేస్తారు. జాగ్రత్త. ఈ పెయింటింగ్ లో జీవం పుట్టి పడుతోంది. సార్, ఈ పెయింటింగ్ వేసింది ఎవరు? ఇది నేను వేసిన పెయింటింగ్ కాదు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. మమ్మీ, అంకుల్ నా ఐస్ క్రీమ్ తినేశారు. మనిషివేనా? చిన్నపిల్లాడి చేతి నుంచి ఐస్ క్రీమ్ దొంగిలించి తినడానికి సిగ్గులేదు? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ఇలా తిండి కోసం ఇంకోసారి కక్కుర్తి పడ్డావంటే నీ అసలు రంగు అందరికీ చెప్పేస్తాను. జాగ్రత్త. అయ్యమ్మా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దయచేసి నేను ఊహించింది చెప్పకండి.
అయ్యమ్మా, అమ్మా, నాన్న, అక్క, చెల్లి, మావయ్య, అత్తయ్య, అమ్మా. చెప్పండి, మీరిద్దరూ ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు? నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చింగన్ సార్ మోటు తుమ్మబట్టి ఆ పెయింటింగ్ తడిచిపోయింది. ఆ తర్వాత గుడ్డతో తుడిస్తే ఆకారమే మారిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక్క నిమిషం, ఆ పెయింటింగ్ తడిచిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్. వీడా? ఏ పత్లు, నువ్వు మోటు వెళ్ళి ఇంకో గంటలో ఆ పెయింటింగ్ తీసుకురాలేదంటే మీ ఇద్దరిని నేను షూట్ చేసి పారేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. లగైతు ఇప్పుడు ఈ మొహాన్ని ఆ పెయింటింగ్ కంటించి చూద్దాం. నేను నా 20 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ఎంత అందంగా ఈ పెయింటింగ్ మొహాన్ని గీసానో చూడండి. నన్ను ఎత్తుకెళ్ళండ్రా, నన్ను ఎత్తుకెళ్ళండ్రా, నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టి తీసుకెళ్ళండ్రా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ కవితలు తగలయ్యా, కవితలు సంగతి వదిలేయ్, నన్ను ఎత్తుకోండ్రా. ఏయ్. మీ బాస్ ని ముందు ఈ కుర్చీలో కూర్చోబెట్టండి. ఆ పెయింటింగ్ కనుక పాడైపోతే ఎవరికి ఒక్క పైసా కూడా దక్కదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాస్, మోటు పత్రులు చాలా మంచివాళ్ళు. మీకోసం కుర్చీ తీసుకొచ్చి ఇచ్చారు. మరి పెయింటింగ్ ఏది, ఎక్కడుంది? దాన్ని వాళ్ళు తీసుకెళ్లారు బాస్. లేదు. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వెళ్దాం, పదండి. మోటు, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. రా, వచ్చి వ్యాన్లో కూర్చో. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. మోటు, ఏంటి నువ్వు చేసిన పని? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మీ వ్యాన్ లో బాంబు ఉంది. మీ బాసు ప్రాణాలు కాపాడాలంటే మీ బాసుని తీసుకుని వెంటనే దూకేయండి. మీ వ్యాన్ లో పెద్ద బాంబు పెట్టాం. బాస్ బాస్, పత్రులు చాలా మంచివాడు. తనొచ్చి మన ప్రాణాల్ని కాపాడాడు. నీళ్లు లేని సముద్రం గాడ, తెలివితేటలు లేని కోతిగాడ, వాళ్ళు మన్ని కాపాడలేదురా. మన దగ్గరున్న పెయింటింగ్ తీసుకుని వెళ్ళిపోయారు. మోటు పత్రులు ఇంకా ఇక్కడికి రాలేదు. పరిస్థితి చూస్తుంటే వాళ్ళు చేసిన పనికి మనం అయిపోయేలా ఉన్నాం. తిలకించండి మహారాజా, ఇదిగో ఇదే 20 కోట్ల రూపాయల విలువ గల 500 సంవత్సరాల నాటి పెయింటింగ్. మహా అద్భుతం. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. 500 సంవత్సరాల క్రితం ప్రజలకి మోడర్న్ ఆర్ట్ గురించి తెలుసు అన్నమాట. ఈ పెయింటింగ్ విలువ 20 కోట్లు కాదు, 20 లక్షల.
అయితే సరే మీరన్నట్టుగా 20 లక్షలే ఇవ్వండి. 20 లక్షల కోట్లు ఇచ్చి నేను ఈ పెయింటింగ్ ని కొంటున్నాను. ఏమిటి 20 లక్షల కోట్ల రూపాయల? అయితే తీసుకోండి, తీసుకోండి. ఈ క్షణం నుంచి ఇక ఈ పెయింటింగ్ మీదే. ఆ, మహారాజా ధన్యవాదాలు. ఆ, అసలైన పెయింటింగ్ ఎక్కడ? ఈ పెయింటింగ్ నకిలీది. అది దొరకపోతే మీరందరూ అయిపోతారు. ఓ, మోటు మహారాజా, మీ అసలైన పెయింటింగ్ ఇక్కడుంది. దీన్ని దొంగిలించారు. దొంగ దగ్గర నుంచి మేమే తీసుకొచ్చాం. మీ పనితనం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. 20 కోట్ల విలువ గల పెయింటింగ్ కి 20 లక్షల కోట్ల రూపాయలు దక్కబోతున్నాయి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను 2020 ఆయన మాటలు వింటూ ఉంటే ఒక్కొక్కరికి 20 లాక్స్ ఇచ్చేలా ఉన్నారు. ఈ రోజు మేము మనస్ఫూర్తిగా 2020 సమోసాలు ఇవ్వబోతున్నాం.